రాబోయే 15 సంవత్సరాలకు కూడా మద్దతు ఇస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారు తరపున వకాల్తా పుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమాధానాలు చెప్తారా, ప్రజలకి చెప్పరా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడడం, దుమ్మెత్తిపోయడం, అసభ్య పదజాలం మాట్లాడడం, అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఏమి ఆశించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ ఆలోచిస్తే మెడికల్ కాలేజీల అంశం మీద కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల అంశం కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే తన మనుషులతో ఒక ఒప్పందం చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ఒప్పందం చేసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకి కూడా పవన్ కళ్యాణ్ గారు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పన్నాగాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, 6 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక ఉద్యమాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యమయ్యి గళమెత్తి సంతకాల సేకరణకి మద్దతు ఇస్తే ఈ రోజున అంశాన్ని పక్కదారి పట్టించాలి, డైవర్ట్ చేయాలి, పన్నాలని చంద్రబాబు నాయుడు గారి తరపున పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తమ అవిశ్వాసాన్ని, ఆక్రోశాన్ని సంతకాల రూపంలో చూపెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాగా ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడాలి? మీ డ్రామాలు గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? మీ డ్రామాల్ని ప్రజలు ఏదో రాజకీయ అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు గుర్తించలేననేటువంటి భ్రమలో మీరు ఉంటే అది ఖచ్చితంగా మీరు చేసేటువంటి కుట్ర ప్రజలు తిప్పి కొడతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అన్నారా, ఏమైనా చేశారా అని మేము మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని ఎవరేమైనా అన్నారా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? చెప్పండి, మీకున్న ఇబ్బంది ఏంటని మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల అంశంపై స్కామ్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి, వాళ్ళని వదిలిపెట్టమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలో తప్పేంటి? చెప్పండి. వైద్య ఆరోగ్య శాఖ మీ చేతిలో ఏమన్నా? మీకు సంబంధం లేని అంశంలో మీరు బయటకు వచ్చి ఎందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు?
ఎందుకు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు? మీకు మీకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ఏం సంబంధం ఉందో మీరు బయటకు వచ్చి చెప్పండి. ప్రజలతో పాటు మేము కూడా తెలుసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా బయటకు వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాల్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే ఈ రోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని, ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుష పదజాలంతో, అసభ్య పదజాలంతో, అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు. ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటి? చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఈ మెడికల్ కాలేజీల అంశంలో కుదిరిన డీల్ ఏంటి? మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు డీల్స్ కొత్త ఏం కాదు. రాబోయే 15 సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీతో మీరు డీల్ పెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా లేదు ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీతో డీల్ పెట్టుకోవడం అనేది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఒక పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కేవలం జనసేన పార్టీ మాత్రమే. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఒక రాజకీయ టూల్గా మారిపోతూ ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు గారికి ఇబ్బంది ఉంటే అప్పుడు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేయడానికే ఒక వేదికని సృష్టించుకుంటా ఉన్నారు. అటు ప్రజల్ని అట్లాగే మీ పార్టీ నాయకుల్ని మభ్యపెడతా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యతతో ఉన్నారు. కానీ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ బాగోలేదు. హాస్టల్లో పిల్లలకి మంచి ఆహారం అందడం లేదు. పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు కదా హాస్టల్స్లో. రైతులకి గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయం నరకంగా మారిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఇన్ని రకాల సమస్యలుంటే మీరు ఒక్క సమస్య మీద కూడా ఎందుకు స్పందించరు? ఎందుకు పరిష్కారం చూపించరు? చంద్రబాబు గారిని కాపాడడానికి ప్రతిసారి ఆయన వేసిన వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ఒక టూల్గా మారిపోయి ప్రజల్ని మోసం చేయడం, వంచడం ఇది నేరం కాదా? పవన్ కళ్యాణ్ గారు, ఇది నేరం కాదా? చెప్పండి. మీరు మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు కదా. ఆ హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకున్నారు కదా ఎన్నికలకు ముందు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆ హామీలు ఎందుకు నెరవేర్చరని. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో హామీలను అమలు చేసి తీరుతామని వకాల్తా పుచ్చుకుండే ఈ రోజున ఆమె అమలు చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడరు? మిమ్మల్ని నమ్ముకున్న కాపు సామాజిక వర్గం మా వైపు ఒకసారి చూడండి అంటే మీరు
వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నారా? మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో చావు దెబ్బలు తింటా ఉన్నారు కదా, వాళ్ళ ఆత్మగౌరవం కోల్పోతూ ఉన్నారు కదా. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి భరోసా కల్పించడంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఒక పక్కనేమో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, మరొక పక్కనేమో కాపు సామాజిక వర్గం మా వైపు చూడండి అని మాట్లాడుతూ ఉంది. ఇంకొక పక్కనేమో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విమర్శ చేసి వాళ్ళని తిట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కొన్ని మాటలు అనిపించుకుంటే ఆ ముసుగులో ఈ వర్గాల వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారు. ఇవి సరైన రాజకీయాలేనా పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, ఇవి సరైనటువంటి రాజకీయాలేనా? ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఓపెనింగ్లో ఓవర్ యాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, అలాగే క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు. ఆయన రాజకీయం కూడా అట్లాగనే తయారైంది. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధభారిత పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది. అని చూస్తే నిజంగా పాపం అనిపిస్తోంది, బాధ అనిపిస్తోంది. ఈ రోజున ఈ మధ్య పదే పదే ఆయనకేదో ముప్పు ఉందని, ప్రజల కోసం ప్రాణాలు కూడా నేను వదిలేస్తాని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో రౌడీజాన్ని సహించను లాంటి సినిమా డైలాగులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇదంతా? అసలు మీ ప్రాణాలకి ముప్పు ఎవరి వలన ఉంది, ఎందువలన ఉంది? మీరు అధికారంలో ఉండగా పోలీసులు వ్యవస్థలు అజమాయిషి మీ చేతిలో ఉండగా మీ ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు, ఎందువల్ల ముప్పు చెప్పండి. అందరం తెలుసుకుంటాం, ప్రజలు తెలుసుకుంటారు, పార్టీలు కూడా తెలుసుకుంటారు. చెప్పండి, అధికారంలో ఉన్నటువంటి మీకు ప్రాణభయం ఎందుకు కలుగుతూ ఉంది? అధికారం కూడా మీకు ఆ భయాన్ని తొలగించలేకపోతూ ఉందంటే ఇది 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 చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇది ఆలోచించాల్సిన విషయమే. మరొక పక్కన అంటారు ఆయన రౌడీజాన్ని అణిచేస్తా, రోమాలు పీకుతా, ఆకురాయితో సానబెడతా అంటున్నారు. ఇలాంటి తప్పుడు మాటలు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ రాష్ట్రంలో రౌడీజం చేస్తున్నది ఎవరు? జనం రక్తం పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరు? మీ ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి? రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్రలో భూదందాలు చేస్తున్నది ఎవరు? అట్లాగనే పబ్లిక్గా పేకాట క్లబ్బులు, క్యాసినో వాళ్ళు నడుపుతున్నది ఎవరు? ఇవన్నీ తేల్చండి, వీటిని నిగ్గు తేల్చండి. గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ మనుషులే అని తిరువురు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి మీద డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి ఛానల్లోనే చెప్పారు కదా. ఆయన వాళ్ళ మనుషుల్ని ఏమైనా పట్టుకున్నారా? అలా రోమాలు ఏమైనా తీశారా? మన ఈ మధ్య రాజమండ్రిలో ఫ్లెక్సీలు కట్టి కొంతమంది యువకుల్ని పండబెడతామని చెప్పి ఫ్లెక్సీలు కట్టారు కదా, ఆ యువకుల్ని చితక్ కొట్టారు కదా. అలా కొట్టింది ఎవరు? దెబ్బ తినింది ఎవరు? అవమాన భారంతో రగిలిపోయింది ఎవరు? వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాస్త సమాధానం చెప్తారా?
కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు జరుగుతూ ఉంటే గురువింద గింద సామెతలాగా పవన్ కళ్యాణ్ గారు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి కళ్ళకు గంతలు కట్టాలని సమాధానం చెప్పండి. మీ రాజకీయం ఏంటో చెప్పనా? మీ రాజకీయం ఏంటో మీకు మేత కోత మాత్రమే తెలుసు. మీకు మేత కోత మాత్రమే తెలుసు. ఏదో టైంకి ఏదో ఇస్తే టెన్షన్గా ఇచ్చేయాలి, ఇచ్చేస్తున్నారు, తీసుకుంటా ఉన్నారు. అలాగే మీ కాల్ షీట్లకి ఖరీదు కట్టే షరాబు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఒకరినొకరు బాగా చూసుకుంటా ఉన్నారు. ఇక మేత సంగతి చెప్పా. ఇంకా కోత సంగతి తెలుసు కదా. లేదో సినిమా డైలాగులు స్క్రిప్టు రాసిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అవన్నీ కూడా డైలాగులు బాగా చెప్తారు. రౌడీలు, కోండాలు, చెమ్డాలు లాగేస్తా లాంటి పిచ్చి పిచ్చి కోతలు రాతలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా నాయకుల్ని ఇష్టానుసారం తిడతా ఉన్నారు? ఎందుకు తిడతా ఉన్నారు? మీకు పరిపాలన చేయడం చేత కావడం లేదా? ప్రజలకి ఏం పనులు చేయడం చేత కావడం లేదా? ప్రజలు అవస్థలతో అల్లాడిపోతున్నారని తెలుసు కదా. వాళ్ళకి సమస్యల పరిష్కారం చూపించడం చేతకాక, పాలన చేయడం చేతకాక, జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమం అభివృద్ధి అమలు చేయడం చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీ నాయకులను విమర్శలు చేస్తారా? రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చదువుకునే పిల్లలకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఆరోగ్యశ్రీని ఎందుకు అటకెక్కించారు? పేదలకి వైద్యం ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం ఎందుకు చేస్తూ ఉన్నారు? డొల్ల కంపెనీలకి ఎకరం భూమిని 99 పైసలకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? ఈ అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేలాగా, దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగనట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ మీద, అన్యాయాల మీద, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద, ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానం మీద 6 కోట్ల మంది ప్రజలకి కళ్ళు తెరిపించేలాగా పోరాటం చేస్తున్నారని మీరు అక్కస్తో, కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఈ రోజున ఇట్లాంటి కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానంతో, ప్రజలు ఆయనకి ఇస్తున్నటువంటి మద్దతు చూసి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న మాట వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ గారు సమయానికి మేత తిని కోతలు కోస్తూ ఉన్నారు. సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేత తిని ఆయన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇష్టానుసారం కోతలు కోస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళని ఏదో విధంగా రెచ్చగొట్టాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి, తిరిగి వాళ్ళతో 4 మాటలు అనిపించుకొని నన్ను ఏదో తిట్టేశారు, నన్ను ఏదో అన్నారని సింపతి కొట్టేయాలని కాపు కాసి మరి ఈ కథలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి సమస్య ఏంటి? ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఈరోజు ఆయన ఉన్నారు. నిన్న మీటింగ్లో కూడా కొత్త డైలాగ్ చెప్పారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట. ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట. అదేంటి ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి? ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి? దాని అర్థం ఏంటో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. అంటే భూ కబ్జాలని,
రౌడీలని, గోండాలని, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సెటిల్మెంట్ గ్యాంగ్ని జాగ్రత్తగా సెటిల్మెంట్లు చేసి మీకు పర్సంటేజ్ ఇవ్వమని చెప్తా ఉన్నారా? ఏంటి దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడం అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భయపడుతున్నారంట. ఎవరిని చూసి భయపడతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు అధికారంలో ఉన్నది మీరే కదా. మీ చుట్టూనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు కదా. వాళ్ళు భయపడుతున్నది మిమ్మల్ని చూసే కదా. వాళ్ళు భయపడుతున్నదే మిమ్మల్ని చూసే కదా. అంటే రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడతా ఉన్నారంటే రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారే ఇంటి గుట్టుని బయట పెట్టుకున్నారు. ఇది కూడా మంచి విషయమే. లా అండ్ ఆర్డర్నంట చేతిలోకి తీసుకోవాలంట. ఇదేంటి? ఒక పక్కనేమో రెడ్ బుక్, ఎర్ర పుస్తకం అని లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరేమో లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోవాలంటా ఉన్నారు. పైగా రౌడీజాన్ని సహించనని కూడా మీరే మాట్లాడుతూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీ బాధ ఏంటి? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోవాలంటారు. మరొక పక్కనేమో రెడ్ బుక్, ఎర్ర బుక్ అని మీరే మాట్లాడుతూ ఉంటారు. ఏంటి కన్ఫ్యూజన్? ఏంటి చెప్పండి? ఏంటి కన్ఫ్యూజన్? నిన్న సింగపూర్ తరహా పాలన రావాలి, అవినీతి చేసేటువంటి వాళ్ళు ఎవరిని కూడా అక్కడ మాజీ ప్రధానమంత్రి గారు ఉపేక్షించలా, స్నేహితులను కూడా ఉపేక్షించలా, కేనింగ్ చేయాలి, ఇప్పటికీ ఆ శిక్ష అమల్లో ఉందని నేను మాట్లాడారు. మరి అట్లాంటి మాటలు మాట్లాడిన మీరు ఆ వేదిక మీద నుంచే కేనింగ్ పనిష్మెంట్ని మొదలు పెట్టాల్సిందే. కేనింగ్ పనిష్మెంట్ని మీరు నుంచొని మాట్లాడిన వేదిక మీద నుంచే మొదలు పెట్టాల్సిందే. ల్యాండ్ సెటిల్మెంట్లో డబ్బులు ఇవ్వమని మీ సొంత మనిషిని కూడా డిమాండ్ చేశారు కదా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆయనతో మొదలు పెట్టాల్సింది. అవినీతికి రసీదులు ఇస్తున్నానని మాట్లాడిన బొలిశెట్టి శ్రీనివాస్తో ఆ కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది. రేషన్ మాఫియా రాష్ట్రంలో సందులో గొంతులో జరుగుతూ ఉంది కదా. కాబట్టి ఆ రేషన్ మాఫియా గురించి మంత్రి నాదెండ్ల మనోహర్తో ఆ కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది. ఉత్తరాంధ్రలో ఇష్టానుసారం భూమాఫియా చేస్తూ ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలు, వాళ్ళతో కేనింగ్ పనిష్మెంట్ మొదలు పెట్టాల్సింది. నీతులైతే బాగా చెప్తారు, ఆచరణలో మాత్రం సున్నా. మీరు నీతి నిజాయితీ ఉంటే మీ అన్ని అంశాల మీద కూడా మాట్లాడండి. మీకు ప్రస్తుతం పనే ఉంది ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీకు ప్రస్తుతం పనే ఉంది. 18 నెలలుగా ఒక్క ప్రజా సమస్యను పరిష్కరించారా? మీరు చేసింది ఏమైనా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? స్పెషల్ ఫ్లైట్లో తిరగడం, చంద్రబాబు గారు పిలిచినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్కి రావడం, సింపతి రాజకీయాలు చేయడం, ఆయన కుట్రల్ని చేసిన కుతంత్రాల్ని పక్కదారి పట్టించడానికి ఏయో పన్నాగాలు పన్నడం, అంతకన్నా ఏమన్నా ఉందా? చెప్పండి. మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వడానికి కూడా వేరే పార్టీకి సిఫార్సు చేసి అడుక్కునే దిగజారి స్థితిలో పడిపోయారు కదా మీరు. ఇంకా ఈ మాటలన్నీ ఎందుకు? మీ ఆత్మగౌరవం అడిగింటిపోయి సిగ్గు చితికిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటి? మీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి
పదవులు ఇవ్వడానికి కూడా వేరే పార్టీని అడుక్కునే స్థాయికి పడిపోయిన తర్వాత మీరు ఇంక ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడడం? తండ్రిని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారని ఏదో నిన్న డైలాగులు పేల్తా ఉన్నారు మీరు. మీ కూటమి యజమాని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు? మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవమా కదా? మీరేమో చిరంజీవి గారి పేరు చెప్పి సినిమాలు చేసుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి లాక్కోలేదే, సొంతంగా పార్టీ పెట్టారు, అధికారంలోకి వచ్చారు, ఎవరితో పొత్తులు కూడా పెట్టుకోవాలా, ఎవరితో పొత్తులు కూడా పెట్టుకోవాలా, ఒక్కడిగానే వచ్చారు, అధికారంలోకి కూడా ఒక్కడే తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మీకుందా అసలు? సొంత పార్టీ, సొంత ఎజెండాతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తనదైన ముద్రతో పాలన చేసి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా లేదా? మీరు పార్టీ పెట్టారు కదా, మీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వాలంటే మీరు పక్క పార్టీని అడుక్కుంటా ఉన్నారు కదా. మీరు పక్క పార్టీని అడుక్కుంటా ఉన్నారు కదా మీరు పదవులు కావాలని. నిన్న కూడా చెప్తున్నారు, ఏదో 60 డైరెక్టర్ పదవుల కోసం సిఫార్సులు పంపానని వేదిక మీద నుంచే చెప్పారు కదా. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? చెప్పండి. నిన్న ఒక పథకం గురించి, గ్రామీణ అభివృద్ధి లాంటి కీలక శాఖ మీ ఆధీనంలో ఉంది. జీరామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పథకం తీసుకొచ్చింది.